కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఉంది సుహాసిని కథ. సుహాసినికి కన్న కూతురే అంటగాని ఆ పాప కన్న తల్లెవరో తెలియదంట. ఎంత విచిత్రమో, ఎంత విచిత్రం. బావా విన్నావుగా, పాప ఉంది కాని పాపకి తండ్రి లేడంట. పాపం. ఆ పాప కథ కన్నీటి కథగా మిగిలిపోవాల్సిందేనా? అలాక్యా, అసలు నీకెందుకు ఈ విషయాలన్నీ? అంటే మీకు కావాలనా? అలాక్యా, కృష్ణ మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి నువ్వు వేధించి వాళ్ళని చంపుతూనే ఉన్నావు. మొదట పాపకి తండ్రి ఎవరు అని అన్నావు. సరే, మాధవ్ కూతురని కొంతకాలం నమ్మావు. మాధవ్కి ఆ అమ్మాయికి సంబంధం ఉంది అని అన్నావు. ఆ తర్వాత అది లేదు అని తెలిసి మళ్ళీ ఇప్పుడు ఈ పాపకి తండ్రి ఎవరు అని అడుగుతున్నావు. అసలు ఈ వివరాలన్నీ నీకెందుకు? హలో హలో బావగారు, సుహాసిని చేసింది తప్పు. అలాక్యా, మర్యాదగా మాట్లాడు. నువ్వు నా మీద కోపడుతున్నావేంటి బావా? ఆ సుహాసిని దేనికి వెనకేసుకొస్తున్నావు? ఇప్పుడు నువ్వు నా మీద కోపడ్డావనంటే నువ్వు కొట్టకుండానే కొట్టినంత పని చేసినట్టు. మరి ఇది కరెక్టా బావా? ఇది మంచి పద్ధతేనా? హే, లేకపోతే ఏంటి? సుహాసినికి నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తానంటావా? అంతా నీ ఇష్టమేనా? ఆ అమ్మాయి పెళ్లి గురించైనా నీకెందుకు? కావాలనే ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం తప్ప ఇంకేమన్నా ఉందా ఇందులో? చెప్పు. చూడండి, నేనేం తన జీవితంలోకి వెళ్ళలేదు. తానే మన జీవితంలోకి వచ్చింది. అవును, తనే ఫస్ట్ పెళ్లి కాలేదని చెప్పిందా లేదా? చెప్పండి. నాకు తెలియదు. మీకు తెలుసు. మన ఇంటికి వచ్చిన మొదట్లో పెళ్లి కాలేదు అని చెప్పింది. నీకు గుర్తుంది కదా? అవును. మెళ్ళ తాలిబొట్టునేమో కొంతకాలం కనపడివ్వలేదు. కృష్ణకసలు తల్లే కాదన్నట్టుగా కొంతకాలం బుకాయించింది. మరిప్పుడొచ్చి తనే తల్లంటోంది. మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తన భర్త ఎవరో నేను తెలుసుకుంటాను. ఒకవేళ అది తెలుసుకోలేదే అనుకో, మన కొంపకే ఆ నిప్పొచ్చి అంటుకుంటుందేమో. తీరా మాధవ్ మాట మార్చి అప్పుడు చెప్పాల్సొచ్చింది కాబట్టి చెప్పాను అని ప్లేట్ ఫిరాయిస్తే ఆ బొక్కలన్నీ మనకే కదా. అవును బావా, ఆమె భర్త నీకేమైనా తెలుసా?